గురుగారు, మీరు తప్పుగా అనుకోకపోతే నేనొక ప్రశ్న అమ్మా. అడుగుతానండి. ఇప్పుడు మీరన్నారు దేవునికి ఎందుకు మానేయాలని. మరి కొంతమంది చనిపోయిన తర్వాత పండితుల దగ్గరికెళ్ళి అంటే పంచాంగం అది ఇది అని చెప్పించుకుంటూ ఉంటారు కదా! మరి పండితులే చెప్తున్నారు కదా మీరు చెయ్యొద్దు అని. మరి దీని గురించి మీరేమంటారు? అదేనమ్మా చెప్తా. పుస్తక జ్ఞానం, మస్తక జ్ఞానం అని 2 ఉంటాయి. పుస్తకంలో చదువుకున్నది మస్తకంలో ఎక్కించుకొని దాని పట్ల కలిగినటువంటి ఒక విచారణ అంటే రీసెర్చ్. అది ఎంతవరకు నిజము? ఈ గ్రంథం ఎంతవరకు నిజము? ఈ గ్రంథంలో ఉన్నది మనం చెప్పదగిందా లేదా? దీన్నేమన్నా మనం మార్చుకోవాలా? మనం తెలుసుకోవాలా? ఇంకా లోతుగా వెళ్ళాలా? అనేటువంటి విషయం తెలుసుకున్న తర్వాత చెప్పేటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి తప్పు లేదు. వాళ్ళు ఈ మాటలు చెప్పరు. మీరు చెప్తున్నటువంటి ఈ మాటలైతే చెప్పరు. ఏమని సంవత్సరం వరకు పూజలు చేయొద్దు, దీపారాధన చేయొద్దు అని చెప్పరు. పూర్తిగా విషయం తెలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట చెప్తారు. ఒక మనిషి చనిపోక ముందు నీ కుటుంబంలో నువ్వు ఏవైతే చేశావో 12 రోజుల పాటు తర్వాత అయిన తర్వాత 12వ రోజు పుణ్యాహవాచన చేస్తాం. దీంట్లో ఒక గొప్ప సూక్తి కూడా ఉందమ్మా. కర్మ చేసేటప్పుడు 10వ రోజు కర్మ చేస్తాం కదా, 10వ అవునండి. రోజు కర్మలో రుద్రపారాయణ అని చెప్పి చేస్తారు. రుద్రం అంటే ఏంటి? శివుడికి చేసేటువంటి శివుడికి. మంత్రాలని, అభిషేకం చేసేటువంటి మంత్రాలను రుద్రం అంటాం మనం. నమక చమకాలని రుద్ర పారాయణ కూడా చేయిస్తారు ఇక్కడ. అంతేకాకుండా చనిపోయినటువంటి వాళ్ళని తండ్రి, తాత, ముత్తాత ముగ్గురుంటారు. వీళ్ళ ముగ్గురికి రూపాలేంటి? వసు రూపం తండ్రిది, రుద్ర రూపం తాతగారిది, ఆదిత్య రూపం ముత్తాతగారిది. అక్కడ రుద్ర రూపం ఇక్కడ మనకి సాక్షాత్ కనపడుతూనే ఉంది కదా. మధ్యలో ఉండేటువంటి తరాన్ని రుద్ర రూపం అంటున్నాం మనం. వసు, రుద్ర, ఆదిత్య రూపాలని చెప్పి 3 రూపాలు ఉంటాయి. రుద్ర రూపం అని చెప్తున్నాం. అక్కడ కూడా రుద్రుడు ఉన్నాడు. రుద్ర పారాయణలో రుద్రుడు ఉన్నాడు. అవునా? ఇదంతా అయిన తర్వాత ఉదక శాంతి, ఏదన్నా చెడు నక్షత్రంలో చనిపోయినా, చెడు సమయంలో చనిపోయినా ఉదక శాంతి అని చెప్పి చేస్తూ ఉంటాం మనం. ఉదక శాంతిలో కూడా రుద్రపారాయణ ఉంటుంది. నక్షత్రాల మంత్రాల పారాయణ ఉంటాయి. 27 నక్షత్రాలకి మంత్రాలు ఉంటాయి. అష్టాక్షర మంత్రాలు, అష్టవాక్ మంత్రాలని అంటే 8 వాక్యాలతో సంబంధించినటువంటి మంత్రం ఉంటుంది. 27 నక్షత్రాల మంత్రాలు ఉంటాయి. దాంట్లో చతుర్వేదాలు ఉంటాయి ఉదక శాంతిలో. ఇవన్నీ కూడా చనిపోయినటువంటి కుటుంబంలోనే చేస్తున్నామా? దీంతో పాటు ఇంకో గొప్ప విషయం చెప్తాను మీకు. ఏంటండి అది? ఎవరైనా చనిపోతే 1 సంవత్సరం లోపల అమ్మాయికి పెళ్లి చేయండి, కన్యాదానం చేస్తే కన్యాదాన ఫలితం చనిపోయినటువంటి వాళ్ళకి దక్కుతుందని చెప్తారు. మంచి జరుగుతుంది అంటారు. అదే అబ్బాయికైతే చేయొద్దు అని అంటారు. అని చెప్తారు కదా. మరి అమ్మాయికి కన్యాదానం చేసేటప్పుడు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన, మండపారాధన, అంకురార్పణ, గౌరీ పూజ, తర్వాత సుముహూర్తం, జీలకర్ర బెల్లం పెట్టడం, తలంబ్రాలు పోయటం, ఇదంతా కూడా ఉత్సవమే కదా. మరి అవునండి. ఇది ఎలా పనికి వస్తుంది? అది పనికిరానప్పుడు మరి ఇంట్లో విఘ్నేశ్వర పూజకి దీపారాధన చేయకుండా అమ్మాయి పెళ్ళి ఎలా చేస్తావు నువ్వు? చేయలేరు. మరి అప్పుడు దీపారాధన పనికి వస్తుంది కదా. మరి మరి నిత్యం ఎందుకు పనికిరాదు నీకు? మరి అవునా కాదా? అవునండి. పెళ్లిలో దీపారాధన చేయకుండా అయితే పెళ్లి చేయంగా, మంగళహారతి కూడా ఇస్తాంగా. ఇస్తారు. మరి ఇవన్నిటికీ దీపారాధన ఉంటున్నప్పుడు మరి నిత్యం చేసుకునేటువంటి విధానంలో దీపారాధన ఎందుకు మానేయాలి? అది మీరే చెప్పాలండి ఇప్పుడు మాకు. అస్సలు దీపారాధన మానేయటం, దేవుడికి పూజ చేయటం మానేయడం అంత మహాపాపం ఇంకోటి లేదు. నువ్వు నీ ఇంట్లో ఉండేటువంటి పటం కావచ్చు, శివలింగం కావచ్చు, విగ్రహం కావచ్చు, ఏదైనా సరే అక్కడ భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ఒక భక్తి విశ్వాసాలతో పూజ చేస్తున్నావు. అవునా? దేవుడు ఫోటోకి దండం పెడతామా ఇంట్లో? పెడతాం. మంచిగా జరగాలి, బయటకు వెళ్ళేటప్పుడు కూడా రోజు దండం పెట్టుకొని వెళ్తాం. అవును. ఏదైనా మంచి కార్యం చేసేటప్పుడు కూడా దేవుడు దండం పెట్టుకొని పూజ చేస్తాం, కార్యం మొదలు పెడతాం. అక్కడ దేవుడు ఉన్నాడనే కదా నువ్వు విశ్వసిస్తోంది. మరి ఉన్న దేవుడికి కడుపు మాడిస్తే ఎంతవరకు కరెక్ట్ అది? నువ్వు మాత్రం కడుపు నిండా పంచపక్ష పరమాణాలు పంచగా తింటావు, ఇవి మాత్రం మానేస్తావు. పుట్టినరోజులు చేసుకోకూడదు. దేనికి అంటే పోయింది మనవాళ్ళు కాబట్టి, ఆ బాధ ఉంటుంది కాబట్టి పుట్టినరోజులు అట్లాంటివి చేసుకోకూడదు. విశేషమైనటువంటి వ్రతాలు పనికిరావు. ఇప్పుడు వరలక్ష్మి వ్రతాలు ఇట్లా ఉంటాయి కదా, అలాంటివి పనికిరావు. మరి చాలామంది కూడాను ఎక్కడికి అంటే యాత్రలు చేయకూడదని చెప్తూ ఉంటారు. మరి అస్థికలు తీసుకెళ్ళి కాశీలో కలుపుతారు. కాశీ యాత్ర కాదా? కాశీ యాత్రే కదా మరి. అవునండి. మరి లేదా గోదావరి నదిలోనో, కృష్ణా నదిలోనో, తుంగభద్రలోనో, యమునలోనో, లేదంటే సముద్రంలోనో ఎక్కడైనా కలిపేసిరమని చెప్తుంటారు అస్థికలు. అవునా? మరి ఇవన్నీ దేవాలయాలు కాదా? అవన్నీ యాత్రలు కాదా? వాటికి పనికొచ్చినప్పుడు నువ్వు మైలలోనే కాశీకి వెళ్ళి నువ్వు అస్థికలు కలిపొస్తున్నావే, అలాంటప్పుడు యాత్రలు చేయడానికి పాపం ఏంటి, తప్పేంటి? తప్పు లేదు అని అంటారు అయితే. అస్సలు తప్పు లేదమ్మా. నా ఉద్దేశంలో అయితే, నా ఉద్దేశమని కాదు,
శాస్త్రం ఏం చెబుతుందంటే ఒక మనిషి పోకముందు మన ఇంట్లో జీవన విధానం ఏ విధంగా అయితే ఉందో మనిషి పోయిన తర్వాత కూడా అదే జీవన విధానాన్ని తప్పనిసరిగా పాటించాలి. నిత్యం మనం చేసేటువంటి పూజలు చేయాలి, ధూపదీప నైవేద్యాలు పెట్టాలి, అభిషేకం చేసుకునే అలవాటు ఉంటే అభిషేకం చేసుకోవాలి, కొబ్బరికాయ కొట్టే అలవాటు ఉంటే కొబ్బరికాయ కొట్టాలి. నిస్సందేహంగా చెబుతున్నా, దీనికి ఎవరైనా వచ్చి మాట్లాడుతానంటే నేను డిబేట్కి రెడీగా ఉంటాను. ఎందుకు చేయకూడదని వాళ్ళని చెప్పమనండి, ఎందుకు చేయొచ్చో నేను చెప్తా. ఇది గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పబడుతోంది, చెయ్యాలి. దీన్ని మానేయటం మహాపాపం. ఇంట్లో దేవుడు ఉన్నాడు అని చెప్పి భక్తి విశ్వాసాలతో నువ్వు నమస్కరిస్తున్నప్పుడు ఆయన కడుపు మార్చడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఆయన బాగుంటే మనం బాగుంటాం. అవునండి. ఇంట్లో దేవుడికే దీపారాధన లేనప్పుడు మనం ఏం చేస్తాం? అసలు దీపారాధన కూడా మనం ఏం చేస్తాం? ప్రతినిత్యం దీపారాధన చేస్తాం, ఉదయం సాయంత్రం. అవునా? సంధ్యా దీపం, ప్రాతకాల దీపం, 2 దీపాలు పెడతాం. ఈ దీపాలలో కూడా పరమార్థం ఏంటి? మనకి మనం ప్రతి ఒక్కరు కూడా నిత్యం యాగాలు యజ్ఞాలు చేయలేరు, హోమాలు చేయలేరు. అవునా? అవునండి. మరి అక్కడ వెలుగుతున్నది ఏంటి? దీపం. అగ్ని కదా. నిత్యం హోమం చేస్తున్నటువంటి పుణ్యం రావాలి అంటే దీపారాధన చేయాలి. దాని చిహ్నమే దీపారాధన. ఒక హోమానికి, యాగానికి, క్రతువులకి, వీటన్నిటికి చిహ్నమే దీపారాధన. దీపారాధన చేస్తే ఇవన్నీ మనకి కలిసి వస్తాయండి? ఇంకొకటి కూడా చెప్తాను. మనిషి చనిపోయినప్పుడు నెత్తిన ఏం పెడతారమ్మా? దీపం పెడతాం. మరి శవం నెత్తిన దీపం పెట్టినప్పుడు శవం వెళ్ళిన తర్వాత ఇంట్లో దీపం పెట్టుకోవడానికి ఏమైందమ్మా? అవునా? అవునండి. మరి అంటే ఆ దీపం అంతటితో ఇదా? అట్లా కాదు కదా. అట్లా కాదు. తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన ఉండాలి. ఇప్పుడంటే విద్యుత్ దీపాలు ఇవన్నీ వచ్చినాయి, ఒకప్పుడు దీపాలే కదా. మరి అవునండి. మరి అవన్నీ మానేస్తే వాడు ఇంట్లో మొత్తం చీకట్లో బతకాలా సాయంత్రం 6 తర్వాత? అది తప్పు కదా. చీకట్లో ఏం తినకూడదనే కదా శాస్త్రం. అంటే అవునండి. క్రిమికీటకాదులు ఏమైనా వస్తాయి తినేటప్పుడు మనకి దాంట్లో, అందుకని చెప్పి దీపం ఉండాలి తప్పనిసరిగా. దీపం ఉన్నట్టుండి ఇప్పుడు భోజనం చేస్తున్నాం, కరెంటు పోయింది, తినడం ఆపేసేయాలి అంతే. ఇంకో దీపం పెట్టుకునేంత వరకు, లేదా క్యాండిల్ వెలిగించుకునేంత వరకు, లేదా కరెంట్ వచ్చేంత వరకు ఆగాల్సింది. దేనికంటే తినడం వల్ల మనకు తెలియకుండా ఇప్పుడు కరెంటు పోయింది, పైన బల్లి తిరుగుతుంది, టక్కన దాంట్లో పడింది, తింటాం, ఏమవుతుంది? చనిపోతాం. మనిషి ప్రాణానికి ముప్పు కదా. అవును. అంటే ఇవన్నీ కూడా సశాస్త్రీయమైనటువంటి మన సంస్కృతి ఎంత గొప్పది అని చెప్పడానికి నిదర్శనాలు ఇవన్నీ కూడా. దీపం లేకుండా భోజనం చేయకూడదు అని చెప్పడానికి ఒక నిదర్శనం. కాబట్టి దీపారాధన ప్రతి నిత్యం తప్పనిసరిగా ఉదయం సంధ్యావేళల్లో, ప్రాతకాలం వేళలో, సంధ్యావేళలో తప్పనిసరిగా దీపారాధన చేయాలి. దేవుడికి ఏదైనా కనీసం పంచదార అయినా సరే, శర్కర అయినా సరే, తేనైనా సరే, బెల్లమైనా సరే, అటుకులైనా సరే, అవకాశం ఉంటే ఇంట్లో వండుకున్నటువంటి అన్నమైనా సరే నైవేద్యం పెట్టాలి. ఒక్క 12 రోజులు మాత్రమే ఆ ఇంట్లో పూజాధికారులు పనికిరావు. 12వ రోజు అయిపోయిన తర్వాత పుణ్యాహవాచనం చేస్తున్నారు శుద్ధి కోసం. ఆ పుణ్యాహవచనంలో కూడా ఆ మంత్రం అర్థం ఏమిటి? ఆత్మ ద్రవ్య స్థల పదార్థ శుద్ధ్యర్థం వృద్ధ్యర్థకం శాంత్యర్థ అని చెప్తున్నారు. అక్కడ పుణ్యాహవచనం దేనికోసం? ఆత్మ, ద్రవ్యం, స్థలం, పదార్థం ఇవన్నీ కూడా శుభ్రం పరిచేందుకు ఈ మంత్రాలతో పుణ్యాహవచన చేస్తున్నారు. ఒక కలశంలో వరుణదేవుణ్ణి, ఒక కలశంలో బ్రహ్మదేవుణ్ణి, ఒక కలశంలో వాస్తు పురుషుని, ముగ్గురిని ఆవాహన చేసి వేదమంత్రాలతో ఆ నీళ్ళని అభిమంత్రించి, ఆ నీళ్లు 2 చెంబుల్లో ఉండేటువంటి నీళ్లు ఒక ధారగా ఒక దాంట్లో పోసి ఆ నీళ్లు మన మీద చల్లుకుంటూ ఉంటే మన ఆత్మ కూడా శుద్ధి జరుగుతుందని చెప్తాం. అలాంటిది జరుగుతున్నప్పుడు అంత శుద్ధి జరిగింది, మరి దీపారాధన చేసుకోవడానికి ఏమైంది? దీంతో పాటు ఇంకొక విషయం కూడా ఉంది. అంటే ఏంటండి అది? కర్మ చేసిన తర్వాత ఆదరింపు బట్టలు అని చెప్పేసి కర్మ చేసినటువంటి కర్తకి ఇస్తారు. అవునండి. మొట్టమొదటిగా అత్తగారు, మామగారు ఇంట్లో నుంచి బట్టలు వస్తాయి. పెళ్లి కాని పిల్లలు ఎవరైనా కర్మ చేయాల్సి ఉంటే మేనమామ వస్త్రాలు ఇస్తారు. అవునా? అక్కడ చెప్తున్నటువంటి మంత్రం కూడా ఏంటంటే శుభస్వీకరణార్థం ఇదం వస్త్రం అని చెప్తాం. అంటే శుభాన్ని స్వీకరించడం కోసం ఇప్పటి నుంచి ఈ వస్త్రాలు నీకు ఇస్తున్నాము అని చెప్పడం. అంటే అక్కడి నుంచి శుభం చేకూరుతుందనే కదా. అవునండి. పిండాలు పెట్టిన ప్లేస్లో కూడా వంశాభివృద్ధ్యర్థం, కులాభివృద్ధ్యర్థం ఆ ఎక్కడైతే మనం పిండాలు పెడతామో ఆ ప్రదేశంలో అక్షతలు చల్లిస్తారు చక్కగా. అంటే వంశాభివృద్ధి జరగాలి, కులాభివృద్ధి జరగాలి అని చెప్పి. ఇంత పవిత్రమైనటువంటి కార్యం. ఇంకొకటి, చాలామంది చనిపోయారు, వాళ్ళకి వాళ్ళని ముట్టుకోకూడదు అనేటువంటిది మనకు చాలామందికి ఉండేటువంటి సందేహం కూడా. అవునండి. నిజంగా మా గురుగారు నాకు చెప్పిన ఒక గొప్ప నీతి ఏంటంటే, పితృకార్యం అంటాం. చేస్తున్నటువంటి ఈ కర్మను ఏదైతే ఉంటుందో పితృకార్యం చేసేటటువంటి కర్త. అవునా? ఈ 12 రోజులు కూడాను వాడు మడితో ఉంటాడు, తడి బట్టలు కట్టుకొని మడితో ఉంటాడు వాడు. అవునండి. అవునా? మనం ముట్టుకుంటే వాడు మైల పడిపోతాడు.
అంటే వాడు పవిత్రమైనటువంటి పవిత్రమైన. స్థానంలో ఉన్నాడు, మనం అపవిత్రమైన స్థానంలో ఉన్నాం. మనం ముట్టుకుంటే మైల లేనటువంటి వాడు వాడిని ముట్టుకుంటే వాడు మైల పడిపోతాడు కాబట్టి వాడు పితృకార్యం చేస్తున్నటువంటి ఒక దీక్షలో ఉన్నాడు కాబట్టి వాడు ఒక పవిత్రమైనటువంటి స్థానంలో ఉన్నాడు. అంత గొప్ప కార్యం పితృకార్యం. అది చేసిన తర్వాత ఆ పూజలు చేయకూడదు, ఈ పూజలు చేయకూడదు, ఇవన్నీ వట్టి పిచ్చి మాటలు. సగం తెలిసి తెలియని వాళ్ళు చెప్పేటువంటి మాటలు విని వాటిని ఆచరించేటువంటి వాళ్ళ కర్మ అది. ఖచ్చితంగా చెప్తా. ఈ విషయంలో నాకు చాలా చాలా అంటే చాలామంది అడుగుతుంటారు. ప్రతి రోజులో ఒకళ్ళైనా ఈ విషయంలో నన్ను టచ్ చేస్తూ ఉంటారు. ఇలా మేము చేయవచ్చా అంటే కన్యాదానమే చేస్తున్నావు. అవునా? అవునండి, కన్యాదానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ముందు ఎపిసోడ్స్లో మనం చెప్పుకున్నాం. చెప్పుకున్నామండి. అంత సత్కార్యాన్ని చేస్తున్నావు, నీ వంశాన్ని వృద్ధిపరిచేటువంటి కన్యాదానం చేస్తున్నావు, అంత గొప్ప కార్యాన్ని చేస్తున్నావు, దీపారాధన చేయకుండా ఎలా ఉంటావు చెప్పండి? తప్పు కదా. కాబట్టి తప్పనిసరిగా నిత్యం ఆచరించవలసినటువంటి నియమాలు ఏవైతే ఉంటాయో దేవుడికి చేయవలసినటువంటివి 12వ రోజు అయిపోయిన తర్వాత, పుణ్యాహవచన అయిపోయిన తర్వాత చక్కగా 13వ రోజు నుంచి యథావిధిగా చక్కగా 13వ రోజు పెట్టేటువంటి భోజనాలు కూడా వైకుంఠ సమారాధన అంటారు దాన్ని. మరి ఆ భోజనాలు తినకూడదు అని అంటారు కదా. ఎవరమ్మా చెప్పింది? అది ప్రసాదం అమ్మా, ప్రసాదం అది. ఇప్పుడు దేవునికి మేము అంటే కొంతమంది ఫాస్టింగ్స్ ఉంటారు కదండి, వాళ్ళు మేము ఫాస్టింగ్ ఉన్నాం ఈ రోజు, మేము ఇక్కడ తినము అనేసి అంటారు. మరి ఎందుకు అలా అంటారు? ఒక మాట చెప్తాను, వాళ్ళ మనసుని ఫాస్టింగ్లో ఉంచకుండా వాళ్ళ శరీరాన్ని ఫాస్టింగ్లో ఉంచితే ఏముంటుంది చెప్పండి? అవునా కదా? అవునండి, మనసుని మాత్రం అరే మనం చావు చోటుకు వెళ్ళామని చెప్పి నిన్ను బంధిస్తున్నావు. శరీరాన్ని మాత్రం నేను తినకూడదు. అక్కడ వాడు నోరు ఊరుతుంటుంది, అక్కడ ఉండే వడలు ఇవన్నీ చూస్తుంటే. అవునండి, అవునా? అంటే ఈ కర్మలు పెట్టేటువంటి భోజనాలు కూడా ఎట్లా ఉంటాయంటే 3 రకాల కూరలు, 3 రకాల పచ్చళ్ళు, పిండి వంటలు, ఇవన్నీ పంచభక్ష పరవాన్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ ఎవరిని తలుచుకొని పెడుతున్నాం మనం? చనిపోయినటువంటి వాళ్ళకి కలగాలని. మనం అక్కడికి వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరు ఎవరు భోజనం చేసినా, ఇప్పుడు నేనున్నానమ్మా, ఎవరో తెలిసిన వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాను ఇలానే కర్మకి. నేను భోజనం చేస్తే ఎవరు ఆత్మసంతృప్తి పడుతుంది అంటే చనిపోయినటువంటి వాళ్ళ. అరే నా గురించి వచ్చాడు, నా మీద ప్రేమ ఉంది, నేనంటే ఇష్టం ఉంది, నేనంటే గౌరవం ఉంది, నేనంటే ప్రేమ ఉంది, కాబట్టి నా భోజనాన్ని, నేను పెట్టినటువంటి భోజనాన్ని, నా పేరుతో పెట్టినటువంటి భోజనాన్ని స్వీకరించాడు అని చెప్పి కడుపు నుండేది మనకి, మనసు నుండేది చనిపోయినటువంటి వాళ్ళకి. మరి వాళ్ళ ఆత్మని మనస్సుని క్షోభ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదండి. వెళ్ళిందే వాళ్ళ కోసం పెట్టిన అది భోజనం మడితో తినకూడదు. చేసేటువంటి ఆచారం అమ్మ అది. అంతేగాని మైల ఇట్లాంటివి కాదు. నేను చెప్తున్నా కదా, కర్మ చేసేటువంటి కర్త ఎవరైతే ఉంటాడో వాళ్ళు మడితో ఉంటారు. వాళ్ళని ముట్టుకుంటే వాళ్ళు మైలపడిపోతారు కాబట్టి వాళ్ళని దూరంగా అని చెప్తూ ఉంటాం మనం. ముట్టుకోవద్దని చెప్తుంటాం. వాళ్ళు పవిత్రంగా ఉండడం కోసం. పవిత్రంగా ఉండడం ఉన్నారు కాబట్టి వాళ్ళని అపవిత్రం చేయడం, మనం ముట్టుకుంటే అపవిత్రం అవుతారు కాబట్టి వాళ్ళని ముట్టుకోం మనం. ఇంత గొప్ప నీతి ఉంది మరణంలో. ఈ సంగతి తెలుసుకోక మన వాళ్ళు ఎవరు ఏది చెప్తే దాన్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. అవునా? నిజంగా ఎవరు ఏం చెప్పినా వినటం అనేది తీసి పక్కన పెడితే దాంట్లో ఎంతవరకు సత్యం ఉంది, ఎంతవరకు అంటే అది మనం చెప్తున్నటువంటి శాస్త్రం ఏదైతే లాజికల్గా ఉందో, ఒక రీజన్తో ఉందో, ఆ రీజన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. వాళ్ళు చెప్పారు, మనం వింటున్నాం. మీరు వినే జనాలు ఉన్నంతకాలం చెప్పే జనాలు చెప్తూనే ఉంటారు. నిజం తెలుసుకోవాలి దాంట్లో. ఆ నిజం తెలుసుకోకుండా ఎంత చేస్తే ఉంటుంది చెప్పండి? అవునండి. కాబట్టి తప్పనిసరిగా అన్ని విధాలు పూజలు చేయొచ్చు, యజ్ఞాలు చేయొచ్చు. ఇప్పుడు నిజంగా చనిపోయాడు ఒక వ్యక్తి, నాకు ఒంట్లో బాగాలేదు, మా నాన్నగారు చనిపోయారు, నెల రోజులుగా నాకు హెల్త్ బాగాలేదు, నేను హాస్పిటల్కి వెళ్ళనా? మా నాన్నగారు చనిపోయారు, నేను వెళ్ళను అంటే బతుకుతానా నేను? మన ప్రాణాలు పోతాయి. మరి ఇప్పుడు దీంట్లో కూడా ఏం చేస్తారు అంటే, మనం ఎవరికైనా హెల్త్ బాగాలేదు, ముఖ్యంగా గుర్తొచ్చేది ఫస్ట్ డాక్టర్. అవునండి. డాక్టర్తో పాటు ఇంకెవరు గుర్తుకొస్తాడు? జ్యోతిష్కుడు. గ్రహాలు ఏమైనా బాగాలేదేమో. అవునండి. మా నాన్నగారు చనిపోయారు వెంటనే అంటే, ఇక్కడ ఒక మనిషి చనిపోయిన తర్వాత వెంటనే హెల్త్ బాగుండకపోవటాలు వీటి కూడా కారణాలు ఏంటి అంటే, కర్మ చేసినంతసేపు కూడాను వీళ్ళు తడి బట్టలతో ఉండటం, స్నానాలు చేయటం, కరెక్ట్ సమయానికి భోజనం ఉండకపోవటం, ఆ బాధలో ఉండడం, నిద్ర లేకపోవటం, ఇవన్నీ కూడాను శారీరకంగా ఎక్కువగా శ్రమను కలిగించి ఎక్కువగా స్ట్రెయిన్ అయిపోయి బాడీ అంతా కూడాను హెల్త్ అనేది కొంచెం ప్రాబ్లం వస్తుంది. అలా వచ్చినా సరే మా నాన్నగారు చనిపోయారని చెప్పి నేను హాస్పిటల్కి వెళ్లకుండా ఉన్నాను, డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉన్నాను, టాబ్లెట్స్ మింగకుండా ఉన్నాను. అవునా? మరి నువ్వు మాత్రం టాబ్లెట్లు ఇవన్నీ తీసుకుంటున్నావు కదా, మరి దేవుడికి మాత్రం ఏం చేయకుండా ఉంటే ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదండి. లాజికా కాదా? అవునండి. అన్నిటికీ ఇక్కడ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తారు హెల్త్ బాగుండకపోతే. ఈ గ్రహాలు బాగాలేదు, హోమాలు చేయించుకో, జపాలు చేయించుకో, పూజలు చేయించుకో అని చెప్తారు ఎవరో ఒకళ్ళు నాబోటి వాళ్ళు. అవునండి. మరి అవి చేయించుకోవాలిగా. మా నాన్నగారు చనిపోయారు, నెల రోజుల లోపల నెల దాటింది, సంవత్సరం కాలేదు, నేను చేయించుకోవాలంటే అది కరెక్ట్ కాదు.
కరెక్ట్. చేయించుకోవాల్సిందే. నువ్వు డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ ఎలా తీసుకుంటున్నావో గ్రహాలకి ట్రీట్మెంట్ కూడా అలానే జరగాలి. మరి గ్రహాలకు జరుగుతున్నప్పుడు హోమాలు చేస్తున్నావు, దీపారాధనలు చేస్తావు, పూజలు చేస్తావు, మరి ఇంట్లో కూడా పనికి రావాలిగా. అవునండి. మన ఇంట్లో హోమం చేయించుకుంటే మన ఇంటికి ఒంటికి రెండింటికి మంచిగా ఉంటుంది. అలా లేని పక్షంలో ఇప్పుడు అద్దెళ్ళు ఉంది, రెంటెడ్ హౌస్, వాటిలో చేసుకోవడానికి అవకాశం లేదు, అప్పుడు దేవాలయంలో చేసుకోవచ్చు కదా. అవునండి. సొంత ఇంట్లో చేసుకుంటే ఎక్కువ శక్తి వస్తుంది నమ్ముతున్నప్పుడు, ఉదక శాంతులు ఇట్లాంటివన్నీ ఇంట్లో చేయించుకుంటున్నప్పుడు మరి ఇవన్నీ కూడా ఇంట్లో పనికొస్తాయి కదా నాన్న. అవునండి. తప్పనిసరిగా ఇల్లు ఎవరన్నా చెడు నక్షత్రంలో చనిపోతే ఇల్లు వదిలిపెట్టమని చెబుతూ ఉంటారు చాలామంది, అవునా. అవునండి. ఇల్లు వదిలిపెట్టమంటే అక్కడ ఆ గది వరకు మాత్రమే మూత వేస్తారు. ఇల్లు మొత్తం వదిలిపెట్టేసి వాడు ఎక్కడికి పోతాడు? అప్పుడప్పుడు వేరే రెంటెడ్ హౌస్ తీసుకోవాలా, లేకపోతే ఇల్లు కొనుక్కోవాలా? ఏం చేయలేడు ఏం కదా చేయలేరు. కదా. కాబట్టి ఆ స్థలం ఏదైతుందో ఆ స్థలం వరకు కొంతవరకు మూసేస్తాం. ఆ చెడు నక్షత్రంలో పోవడం వల్ల వాటికి కూడా ఉండేటువంటి దోషాలు ఏంటి అంటే దాంతోనే ఉదక శాంతి అని చేస్తానని చెప్పి ఇందాక చెప్పుకున్నాం కదా. అవునండి. అలాంటి నక్షత్ర దోషాలు ఉన్నా కూడా ఉదక శాంతితో పోతాయని చెప్పి శాస్త్రం చెప్తుంది. అందుకనే దాంట్లో చతుర్వేదాలు 4 వేదాలు చెప్తారు, నక్షత్రాలు చెప్తారు, తర్వాత అమావాస్య, పౌర్ణమి, ఈ 15 తిథులకు ఉండేటువంటి మంత్రాలు చెప్తారు. దాంట్లో రుద్రపారాయణ చేస్తారు. అన్ని అనువాక పారాయణాలని మంత్రాలు ఉంటాయి, అనువాక పారాయణ చేస్తారు. ఆ నీళ్లు మొత్తం ఉదకం అంటే నీరు కదా, అవును. ఉదక శాంతి, నీరుతో చేసేటువంటి శాంతి అది. ఆ నీటిని ఇంటి మొత్తం చల్లుతారు. ఆ కర్త ఎవరైతే కర్మ చేసినటువంటి కర్త ఉన్నాడో వాళ్ళకి అవృధ స్నానం చేయిస్తారు, ఆ నీళ్ళతో స్నానం చేయిస్తారు. దాంతో ఆ నక్షత్ర దోషాలన్నీ కూడా సమాప్తి. నక్షత్రాలు, తిథులు, వారాలు, దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పోతాయి తప్పనిసరిగా. కాబట్టి ఆ తదుపరి యథావిధిగా మనం చేసుకున్నటువంటి కార్యక్రమాలు మాత్రం నిత్యం తప్పనిసరిగా చేసుకోవాలి. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. గురువుగారు, ఇప్పుడు దేవునికి దీపారాధన చేస్తారు, అలాగే ఇప్పుడు మీరు అన్నట్టు చనిపోయిన వారికి కూడా దీపారాధన చేస్తారు కదా. మరి దేవుని దీపారాధన అలాగే చనిపోయిన వారి దీపారాధన, ఆ రెండింటికి మధ్య డిఫరెంట్ ఏంటండి? చెప్తానమ్మా, మంచి ప్రశ్న ఇది కూడా. చాలామందికి తెలియదు ఏంటంటే చనిపోయిన వాళ్ళని ఏమంటాం మనం? శవం శవం అంటారు. అనా? శవం అంటే ఏంటి? శివం. శివం. శవం అంటే శివం, శివం అంటే శుభం. మనిషి చనిపోయాడు, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. ఆ జీవితంలో వాడి వయస్సు, వాడి ఆయుష్ ముందుగానే రాసిపెట్టింది కాబట్టి అంతటితో వెళ్ళిపోయింది. ఈ శవం ఇందాక చెప్పినట్టుగా శివ ఐక్యం పొందుతోంది, అవునండి. అవునా. మరి శివుడి దగ్గర దీపారాధన చేయవా? చేస్తాం. ఇప్పుడు ఇంట్లో మనకి ఇష్టమైనటువంటి వ్యక్తి చనిపోయాడు, బాధాకరంగా ఉంది, అంత అంధకారంగా ఉంటుంది. అంధకారంలో కూడా పరమేశ్వరుని వెతుక్కోవడమే ఆ తల దగ్గర పెట్టేటువంటి దీపారాధన. అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందండి. అంధకారం అంటే మొత్తం చీకటి ఉంది, ఆ చీకట్లో కూడా వెలుగు కావాలి. ఆ వెలుగు ఎవరంటే ఈశ్వరుడు, ఆ దీపమే ఈశ్వరుడు. కాబట్టి దాంట్లో ఏమాత్రం ఇంకోటి కూడా అసలు దీంట్లో గొప్ప ఇది ఏంటంటేనమ్మా, అర్చకులు ఉంటారు కదా, దేవాలయాల్లో పనిచేసే అర్చకులు ఉంటారు. దాంట్లో శివాలయ అర్చకత్వం అనేది చాలా విశేషమైనటువంటి యోగం. అది శివాలయంలో 365 రోజులు 24 గంటలు అఖండం అని చెప్పి ఒకటి వెలుగుతూ ఉంటుంది, ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. అది శివాలయంలో అర్చకులు చనిపోతే ఆ అఖండం నుంచి హారతి కర్పూరం వెలిగించుకొని వెళ్ళి శ్మశానంలో ఈ హారతి కర్పూరం వెలుగుతున్నటువంటి జ్యోతితోనూ అతని శవదహనాన్ని చేస్తారు. ఎందుకండి? సాక్షాత్ పరమేశ్వరుడే వాడు కూడా. శివుడి కైంకర్యం చేశాడు కదా ఎన్ని సంవత్సరాలు, అంత పరమ పవిత్రమైనటువంటి స్థానం అది. అంటే శివుడి ద్రవ్యం పట్ల ఏమాత్రం కూడా ఆశ చూపకుండా. దీంట్లో చిన్న కథ చెప్తాను మీకు. సరేనండి. పూర్వకాలంలో ఒక కుక్క వీధిని పోతూ ఉంది. అర్ధరాత్రి పూట ఒకడు రోడ్డు మీద పోతూ ఉన్నాడు. అర్ధరాత్రి పూట పోతుంటే కుక్క ఏం చేస్తుంటే మొరుగుతుంది. మొరిగినప్పుడు రాయి తీసుకుని గట్టి కొట్టాడు, కుక్క చచ్చిపోయింది. వీడు కొన్ని రోజులు చనిపోయాడు. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళారు ఈ కుక్క, ఈ కొట్టి చంపినటువంటి మనిషి. ఇద్దరు వెళ్ళారు. యమధర్మరాజుని అడిగాడట, ఈ కుక్కను అడిగాడు యమధర్మరాజు, ఏమని? వాడు నిన్ను కొడితే నువ్వు చచ్చిపోయావు, వాడికి ఏం శిక్ష వేయమంటావు అని అడిగిందిట. ఏమొద్దు స్వామి, వచ్చే జన్మలో శివాలయానికి ధర్మకర్తగా పుట్టించు చాలు అని చెప్పిందిట. ఈ యమధర్మరాజుకి ఏం అర్థం కాల. నువ్వు కొట్టాడు, నువ్వు చచ్చిపోయావు, అంత పరమ పవిత్రమైనటువంటి శివాలయానికి ఒక ధర్మకర్తగా ప్రతినిధిగా నియమించేలాగా జన్మనియమంటున్నావు, ఎందుకు అని అడిగాడు. లే స్వామి, నేను పూర్వజన్మలో శివాలయానికి ఒక ధర్మకర్తని. దీపారాధన చేసి దేవాలయంలో నూనె చేతి కంటితే ఇట్లా తలకు పూసుకున్నాను. ఆ పాపం వల్ల వచ్చే జన్మలో ఈ జన్మలో కుక్కయి పుట్టాను.
వాడు మనిషి పుట్టాడు, వాడు నన్ను కొట్టాడు, నేను చచ్చాను. వచ్చే జన్మలో వాడు దేవాలయ ధర్మకర్తగా పుడితే పై వచ్చే జన్మలో కుక్కగా పుడతాడు, నేను మనిషి పుడతాను, వాడిని కొట్టి చంపేస్తాను, నా కక్ష తీర్చుకుంటానని చెప్పింది. అంటే శివద్రవ్యం అనేది అంత మహాపాపం. అంటే ఆయన అనుజ్ఞ లేకుండా తీసుకుంటే, పరమేశ్వరుడు అనుజ్ఞ లేకుండా తీసుకుంటే. అందుకనే శివాలయంలో అభిషేకం చేసేటప్పుడు ఏం చేస్తామంటే, మనం అభిషేకం చేసిన తర్వాత ఉత్తరతో చండీశ్వరాయ నమః నిర్మాల్యం విసృజ్య అని చెప్పి చెప్తూ ఉంటారు మంత్రంలో. అంటే ఉత్తరం వైపు శివుడికి చూడండి, శివుడు ఏ ముఖంలో ఉన్నా నీళ్లు మాత్రం ఉత్తరం వైపే పారుతూ ఉంటాయి. అవును. శివాలయంలో ఏ ముఖంలో శివాలయం ఉన్నా ఉత్తరం వైపు నీళ్లు పారుతూ ఉంటాయి తప్పనిసరిగా. అంటే అక్కడ ఎవరు ఉంటారు? చండీశ్వరుడు ఉంటాడు. ఎందుకు అంటే చండీశ్వరుడికి ఈశ్వరుడు వరం ఇచ్చాడు. ఏమని? నా దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రతి నిర్మాల్యం, అది పుష్పం కావచ్చు, పాలు కావచ్చు, పెరుగు కావచ్చు, నెయ్యి కావచ్చు, తేనె కావచ్చు, లేదంటే నీళ్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, నీకు ప్రసాదంగా అందుతుంది అని చెప్పి చండీశ్వరుడికి వరం ఇచ్చాట ఈశ్వరుడు. అందుకని మరి ఇప్పుడు చండీశ్వరుడికి చెందాల్సినటువంటిది మనం తీసుకుంటే ఎంత పాపం అది. అందుకనే శివుడి పానమట్టం ఉంటుంది కదా, అంటే సోమసూత్రం అంటాం, శివలింగం ఉండేటువంటి స్థానం ఉంటుంది కదా, ఆ పానమట్టం మీద పెట్టినది ప్రతి ఒక్కటి శివుడికి కైంకర్యం చేయబడినది, శివద్రవ్యం అంటారు దాన్ని. చాలామంది తీసుకెళ్ళి బంగారు బిస్కెట్లు, బంగారు చైన్లు శివుడి మెడలో వేసేసి పూజ చేయించుకుంటుంటారు. శివలింగానికి తాకిందంటే అది శ్మశానంలో ఉండేటువంటి వస్తువుతో సమానమే. ఎందుకండి అలా? మరి శివుడికి కదా, అది ఆయన స్థానం, అది ఆయన స్థానం. మీ ఇంట్లోకి వచ్చేసి మీ బట్టలు లాక్కొని నేను తీసుకుని వెళ్ళిపోతానంటే ఎంతవరకు కరెక్ట్గా ఉంటుంది? కరెక్ట్ కదండి. మరి ఆయన స్వాధీనంలో ఉండేటువంటివి ఆయనకి రావాలి. ఎవరికి? చండీశ్వరుడికి రావాలి. ఆయనకి రాకుండా నువ్వు తీసుకెళ్తానంటే ఆయన కోపం రాదా చండీశ్వరుడికి? అందుకనే శివుడి దగ్గర అభిషేకం చేసినటువంటి ద్రవ్యం కానీ, తీర్థం కానీ, ప్రసాదం కానీ, ఏదైనా వస్తువులు పెట్టి అభిషేకం చేయించుకున్నా కానీ ఇవన్నీ కూడా తీసుకుని వచ్చి మరలా ఉత్తరం వైపు ఆ నీళ్లు పారేటువంటి ప్రదేశం ఉంటుంది కదా, అక్కడ చండీశ్వరుడు ఉంటాడు. విగ్రహం ఉన్నా లేకపోయినా ఆత్మరూపంలో అయినా సరే తప్పనిసరిగా అక్కడ శూన్య రూపంలో అయినా సరే ఆ చండీశ్వరుడు ఉంటాడు. కాబట్టి ఆయనకు ఒక చిటిక వేసి ఆయనకు చూపించి అప్పుడు మనం ప్రసాదంగా తీసుకోవాలి. ఒకవేళ అలా చూపించకుండా తీసుకుంటే మరి కోపమే కదా, నా వస్తువు నాకు కాకుండా నువ్వు తింటా అంటే. ఇది చాలా మందికి తెలియదు. శివాలయంలో తీర్థమే కానీ తీసుకొని వచ్చేస్తుంటారు. ఈ తీర్థం కూడా శివుడి మీద అభిషేకం చేసినటువంటి తీర్థం కూడా చండీశ్వరుడివే. కాబట్టి ఆయనకు చూపించి ఆయన అనుజ్ఞ పొంది అప్పుడు స్వీకరించాలి తీర్థం కానీ ప్రసాదం కానీ. అంత పరమ పవిత్రమైనటువంటి శివుణ్ణి మనం అంటే అర్చకుడిని దహనం చేసేటప్పుడు అక్కడ హారతి కర్పూరం వెలిగించుకొని తీసుకొచ్చి చేస్తున్నామని చెబుతున్నాం. అంటే పరమ పవిత్రమైనటువంటి స్థానం అది. ఓ మాట చెప్పాలంటే అక్కడ అర్చకుడు ఏంటి, శివుడి మీద భక్తితో మాత్రమే చేస్తున్నాడు. అక్కడ శివుడి ఐశ్వర్యాన్నో ఆయన వస్తువులను తినాలన్న ఆలోచనతో ఆశతో కాదు, శివుడి మీద ప్రేమతో భక్తితో చేస్తున్నాడు. అవునా? అలాంటి పరమ పవిత్రమైనటువంటి అర్చక స్థానంలో ఉన్నటువంటి అర్చకుడు కూడా తప్పనిసరిగా శివాలయంలో ఉన్నటువంటి అఖండ జ్యోతి నుంచి వెలిగించినటువంటి కర్పూరాన్ని తీసుకొచ్చి ఆయన శవదహనాన్ని చేస్తారు. అంటే అక్కడ ఆయన కూడా సాక్షాత్ పరమేశ్వరుడే అవుతున్నాడు. అవునా? శివుణ్ణి సేవించినంత మాత్రాన్ని అర్చకుడు పరమేశ్వరుడు అయిపోతూ ఉంటే మరి ఇంకేం చెప్పాలి? రావణాసురుడు అంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం. రావణాసురుడు ఏం చెప్పాడు? దేహో దేవాలయ పురోక్తో జీవో దేవ సనాతన తచ్ఛేద అజ్ఞాన నిర్మాల్యం సోహం భావైన పూజయేత్. నీకు నువ్వే శివుడివి, దేహమే దేవాలయం. అవునా? జీవుడే సనాతన నుంచి వస్తున్నటువంటి దేవుడు. ఎప్పుడు దేవుడు అవుతాడు? తచ్ఛేద అజ్ఞాన నిర్మాల్యం. నీ మనస్సులో దేవుడి దగ్గర ఉండేటువంటి నిన్నటి పూలను తీసి వాళ్ళ ఎలా అయితే పక్కన పడేస్తావో నిర్మాల్యాన్ని, అలానే నీ మనసులో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి నిర్మాల్యాన్ని తీసి పక్కన పడేస్తే సో అహంభావేన పూజ అవుతుంది. నీకు నువ్వే పూజ చేసుకో అంటాడు. నీకు నువ్వే దేవుడు అయిపోతున్నావు. అజ్ఞానం లేకపోతే దేవుడే కదా మనిషి. ఇప్పుడు మనకి రాముడు మానవ రూపంలో పుట్టాడు. దేనికి? ఆయన జ్ఞానం ఉన్నది కాబట్టి దేవుడే. ఇప్పుడు ఒక గురువు గారు ఉన్నారు, ఒక పీఠాధిపతి ఉన్నారు. వాళ్ళని ఎందుకు పూజిస్తాం మనం? వాళ్ళకి జ్ఞాన సంపద ఉన్నది కాబట్టి, అది పొందడం కోసమే, గురువు అనుగ్రహం కోసమే మనం గురువు గారిని పట్టుకుని పూజ చేస్తూ ఉంటాం. అవునా? అలాంటి జ్ఞాన సంపద ఉన్నప్పుడు వేరే దేవుడు అక్కర్లా, మనమే దేవుడు. వివేకానంద దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాడు. వచ్చి నాకు భగవంతుని చూడాలనిపిస్తుంది అని అడిగాడు. ఆయన, ఏ భగవంతుని చూడాలనుకుంటున్నావు నువ్వు? నాకు గణపతి కావాలి. చెప్పామా ఈ కథ అంతకుముందు? మనం చెప్పలేదండి. గణపతి నేను ప్రార్థించాలి, గణపతి నాకు సిద్ధి పొందాలి గణపతిని అని చెప్పి అడిగాడు వివేకానందుని. అలాగే మంచి పని. గణపతి మంత్రాన్ని ఒకటి ఇచ్చాడు ఒక శిష్యుడికి. కొన్ని రోజులు జపం చేసుకొని వచ్చాడు ఆయన.
జపం చేసుకొని వచ్చిన తర్వాత స్వామి ఇవాళ నాకు స్వామివారి పాదార విందాలు కనపడ్డాయి దివ్యంగా, చాలా నాకు మంత్రం సిద్ధి కలిగిందని చెప్పాట. అలా కాదు, ఇంకా కొన్ని రోజులు జపం చేసుకొని రాపో అని చెప్పాడు. మళ్ళీ కొన్ని రోజులు జపం చేసుకొని వచ్చాడు ఆయన. వచ్చిన తర్వాత స్వామి ఇవాళ స్వామివారి నాకు వరదాభయ హస్తాలు కనపడ్డాయి, చాలు స్వామి నాకు జన్మధన్యం, నాకు మంత్రం సిద్ధించింది అన్నట్టు. లేదురా ఇంకా కొన్ని రోజులు చేసుకొని రాపో అని పంపించారట. మరలా కొన్ని రోజులకి స్వామివారి పాశాంకుశ హస్తాలు అన్నీ కనపడుతున్నాయి స్వామి, నాకు చాలు ఇంకా అని అన్నట్టు. లేదు ఇంకా కొన్ని రోజులు జపం చేసుకోండి అని చెప్పి మళ్ళీ పంపించాడు వివేకానందుడు. కొన్ని రోజులకి స్వామివారి ముఖార విందం కనపడింది నాకు, ఇంకా చాలు స్వామి అయిపోయింది, నాకు మంత్రం సిద్ధించింది, గణపతి సాక్షాత్కరించారు అన్నట్టు. లేదు ఇంకా కొన్ని రోజులు చేసుకొని రాపని మళ్ళీ పంపించాడు. మళ్ళీ వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వచ్చి స్వామివారి దివ్యమంగళ రూపం విగ్రహం మొత్తం నాకు కనపడింది, చాలు స్వామి అన్నట్టు. సిద్ధించింది కదా సిద్ధించింది. కదా, కాదు ఇంకా కొన్ని రోజులు జపం చేసుకొని రాపో అని పంపించాట వివేకానందుడు. వెళ్ళొచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు. స్వామి ఏం కనపట్టలేదు స్వామి, చీకటి కనపడుతుంది అన్నట్ట. ఇప్పుడు సిద్ధించిందిరా నీకని చెప్పాట వివేకానందుడు. అంటే ఏమీ లేదు, శూన్యం అని చెప్పి తెలుసుకోవటమే సిద్ధింపజేసేటువంటి శక్తి, సిద్ధి శక్తి. ఏమీ లేదు భగవంతుడి సృష్టిలో, మొత్తం శూన్యమే. మనమంటే ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకెళ్ళాం. ఇది తెలుసుకోవటమే భగవంతుడి మంత్రసిద్ధి. అంటే గురువును పట్టుకునేది కూడా ఇట్లాంటి వాటి కోసమే మనం, అవునా? అంటే అలాంటి గురువును కూడా ఎందుకు పూజ చేస్తామంటే జ్ఞానం ఉన్నది కాబట్టి. ఆ జ్ఞానం ఉన్నటువంటి అర్చకుడే అంత పరిస్థితి ఉంటే, అలాంటి అజ్ఞానాన్ని తీసేసినటువంటి మనం కూడా దేవుడితో సమానమే. ఇక్కడ అద్వైత సిద్ధాంతంలో ఒకటి ఉంది నాన్న. ద్వైత సిద్ధాంతం, అద్వైత సిద్ధాంతం అని రెండు ఉంటాయి. ద్వైతం అంటే రెండు, అద్వైతం అంటే రెండు కాదు ఒకటే. జీవుడు దేవుడు వేరు కాదు, ఒకడే. అదే ఆది శంకరాచార్య స్వామి వారి అద్వైత సిద్ధాంతం. ఇక్కడ జీవుడు దేవుడు అంటున్నప్పుడు జీవుడు నెత్తిన దీపారాధన పెడితే దేవుడి నెత్తిన పెట్టినట్టే కదా. అవునండి. మరి ఇంకేంటి, దొరికిందా సమాధానం? దొరికిందండి. కాబట్టి అక్కడ శవం అంటున్నాం. శవం అంటే శివం, శివం అంటే శుభం అని అర్థం. మనకి తెలియక మనం ఏడుస్తూ ఉంటాం. నిజంగా రేపు నువ్వు పోవా, తర్వాత నీ కొడుకు పోడా, తర్వాత నీ కొడుకు పోడా, మరి అందరం పోవాల్సిన వాళ్ళమే. అదేదో మనం ఏదో ఇక్కడి ఉండిపోయే వాళ్ళలాగా అమ్మ పోయింది నాన్న పోయాడని ఏడుస్తూ ఉంటాం. అది స్థితప్రజ్ఞత అంటారు. బాధ కలిగినా సరే ఆ బాధని కూడా తీసి పక్కన పెట్టేసి ఇది నిజం అని చెప్పి ఎవరైతే మనస్ఫూర్తిగా స్వీకరిస్తారో దాన్ని స్థితప్రజ్ఞత అంటారు. ఒక 100 కోట్లు కలిగింది, అబ్బా నాకు 100 కోట్లు వచ్చిందని ఆనందం ఉండకూడదు. నాకేదో దెబ్బ తగిలింది, అమ్మో దెబ్బ తగిలిందని ఆడవకూడదు. ఆనందాన్ని బాధని రెండింటిని ఒకే విధంగా తీసుకోవటమే స్థితప్రజ్ఞత. అది కలిగినటువంటి వాడికి దేవుడితో పని లేదు, మనమే దేవుడు. కాబట్టి ఆ దీపారాధన ఎందుకు పెడతారు అంటే దానికోసం. అంధకారంలో కూడా పరమేశ్వరుని, దేవుణ్ణి వెతుక్కోవటమే ఆ దీపారాధన యొక్క పరమార్థం.